అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఈశ్వర్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ అంట. కాస్టింగ్ కాల్ ప్రొడక్షన్ నెంబర్ 1 అంటున్నారు. గతంలో వీళ్ళు ఎలాంటి సినిమా చేయలేదంట. సో వీళ్ళ సినిమా టైటిల్ వచ్చేసి రాధిక రాంబాబు మధ్యలో రంగడు అంట. సో బండి నెంబర్ 55 బీచ్ రోడ్లో ఉన్న కామత్ హోటల్ ఆపోజిట్లో ఉన్న 55 లాసన్స్ బే గెస్ట్ హౌస్ గల స్టేషన్లో ఆగుతుంది. మీ అందరూ దిగిన తర్వాత అక్కడ లుక్ చేయండి, ఎందుకంటే ఆ స్టేషన్లో నటీనటుల ఎంపిక జరుగుతుంది. కావున మీ అందరూ అవకాశం వినియోగించవలసిందిగా మనవి. ఒకసారి ట్రైన్ ఎక్కినచో ఎక్కడ ఈ ట్రైన్ ఆగదు గుర్తుపెట్టుకోండి అని అంటడం జరుగుతుంది. అంటే ఒక మొక్కలో వీళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే బీచ్ రోడ్లో ఉన్న కామత్ హోటల్ ఆపోజిట్లో ఉన్న 55 లాసన్స్ బే గెస్ట్ హౌస్ అనే దగ్గర వీళ్ళకి ఆడిషన్స్ జరుగుతున్నాయి అంట. అయితే మరి ఏంటి ఈ బీచ్ రోడ్ అంటే నాకు తెలిసి అది వైజాగ్ లేదంటే కాకినాడ ఎక్కడ అనేది, మరి ఆ బీచ్ ఎక్కడ అనేది ఇక్కడ వాళ్ళు ఏమి ఇవ్వలేదు. సో వాళ్ళ నెంబర్లు ఎట్టి ఇచ్చారు కాబట్టి ఆ నెంబర్లు మీరు ఆ నెంబర్ల ద్వారా వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ఆడిషన్స్ ఎప్పుడు జరుగుతున్నాయంటే ఈరోజే జరుగుతున్నాయంటే అక్టోబర్ 13 ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు. సో వీళ్ళకి ఏ ఏజ్ గ్రూపుల్లో కావాలి అంటే 5 నుండి 10 సంవత్సరాల లోపు మేల్ అండ్ ఫీమేల్ చైల్డ్ ఆర్టిస్టులు కావాలంట. 20 నుండి 30 సంవత్సరాల లోపు మేల్ అండ్ ఫీమేల్ ఆర్టిస్టులు కావాలంట. అలాగే 40 నుండి 65 వరకు మేల్ అండ్ ఫీమేల్ ఆర్టిస్టులు కావాలంట. ఏడ్చిన వాళ్ళకి ఏడ్చినంత స్టఫ్ ఇందులో ఉంది అనేది వీళ్ళ క్యాప్షను. సో ఇది వచ్చేసి ఈశ్వర్ ఉంగరాల గారు చేస్తున్నారంట ఈ ప్రాజెక్టు. సో ఈశ్వర్ ఉంగరాల గారిని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇక్కడ ఇచ్చారు, నేను అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి. విశ్వ కెమెరా గారు అడిగారండి, అన్న హౌ టు టేక్ యూనియన్ కార్డ్ అండ్ కాస్ట్ అని అడగటం జరిగింది. విశ్వక్ ఇక్కడ నువ్వు అసలు యూనియన్ కార్డ్ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నావు అనేది, అండ్ ఇంకొకటి యూనియన్ అంటే ఏ యూనియన్లో తీసుకుందాం అనుకుంటున్నావు? ఆర్టిస్ట్ అసోసియేషన్లో తీసుకుందాం అనుకుంటున్నావా, లేదు అంటే డైరెక్టర్ అసోసియేషన్లో తీసుకుందాం అనుకుంటున్నా, రైటర్స్ అసోసియేషన్లో తీసుకుందాం అనుకుంటున్నా, నువ్వు డాన్సర్వా లేదంటే ఏంటి, అసలు నువ్వు ఏ క్రాఫ్ట్కి సంబంధించిన కార్డు తీసుకుందాం అనుకుంటున్నావు అనేది ముందు నాకు తెలిసినట్లయితే దాని గురించి నేను చెప్పుతాను. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నువ్వు యూనియన్ కార్డు తీసుకుంటాను అంటే ఇచ్చేయడానికి ఎవరు రెడీగా లేరు. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నువ్వు తీసుకోవాలి అంటే నాకు అర్థం కాదు ఏంటంటే విశ్వక్, నువ్వు క్వశ్చన్స్ అడుగుతున్నావు తప్పించి నువ్వు ఫుల్ లెంత్ వీడియోలు చూడట్లేదు అనేది నా డౌట్. ఎందుకంటే నేను ఇదే టాపిక్ గురించి ఈ 1 వీక్లోనే నేను 2-3 సార్లు చెప్పేసినట్టున్నాను. అయినా కానీ నువ్వు అడుగుతున్నావు అంటే అది నీ ఎంహెచ్యూటీ అన్న అయి ఉండాలి, లేదంటే నువ్వు వీడియోని ఆశాంతం చూడకపోవటమైనా అయి ఉండాలి. దయచేసి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మెయిన్గా ముందుగా వీడియోని ఆశాంతం చూడండి, అప్పుడే మీకు అవకాశం రావడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది, దాని గురించి ఒక మెచ్యూరిటీ రావడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది అనేది నేను మీకు మెయిన్గా చెప్పేది. సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఇప్పుడు నువ్వు దేంట్లో కార్డు తీసుకుందాం అనుకుంటున్నావు? ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కార్డు తీసుకోవాలనుకుంటే నాకు తెలిసి ఒక 4 సంవత్సరాల క్రితమే దానికి ₹1,00,000 అనుకుంటా. ₹1,00,000 నువ్వు కట్టినట్లయితే నీకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కార్డు ఇస్తారు. కానీ నువ్వు ఆ కార్డు తీసుకోవాలంటే ముందు కనీసం 10 నుండి 15 సినిమాల్లో మంచి డైలాగ్ ఆర్టిస్ట్గా చేసి ఉండాలి. అలాగే నువ్వు డైరెక్టర్స్ అసోసియేషన్లో కార్డు తీసుకోవాలనుకున్నట్లయితే నువ్వు ఏదో ఒక డైరెక్టర్ దగ్గర పనిచేసినట్లు వాళ్ళ దగ్గర నువ్వు లెటర్ తీసుకొని వెళ్ళి నువ్వు కొంత అంటే 15,000 20,000 నువ్వు కట్టినట్లయితే వాళ్ళు డైరెక్టర్స్ అసోసియేషన్లో అసోసియేట్ డైరెక్టర్గా కార్డు ఇస్తారు. ఆ తర్వాత నువ్వు ఎప్పుడైతే డైరెక్షన్ చేస్తావో ఆ డైరెక్షన్ చేసిన తర్వాత అది థియేటర్కల్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు నీకు డైరెక్టర్గా కార్డు ఇస్తారు. అలాగే రైటర్స్ అసోసియేషన్లో కూడా నువ్వు ఫస్ట్ అసిస్టెంట్ రైటర్గా తీసుకొని ఆ తర్వాత నీకు టైటిల్ కార్డులో రైటర్గా పేరు పడిన తర్వాత మాత్రమే నీకు రైటర్గా కార్డు ఇస్తారు. అలాగే డిఫరెంట్ యూనియన్స్ కూడా అలాగే ఉన్నాయి. రేట్లు వచ్చేసరికి ఒక్కొక్క యూనియన్కి ఒక్కో రేటు ఉంటుంది. నీకు ఏ యూనియన్కి సంబంధించింది కావాలి అనేది ముందు అడిగే ప్రయత్నం చెయ్యి. లేదు నువ్వు జూనియర్ ఆర్టిస్ట్గా ఒకవేళ తీసుకోవాలనుకున్నట్లయితే నాకు తెలిసి ఒక 7-8 సంవత్సరాల క్రితం అది 15,000 ఉందనుకుంటా. ఇప్పుడు 20,000 25,000 అయ్యి ఉంటుంది. లేదు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్లో, అతని ద్వారా నేను వీలైనంత తక్కువకి మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఈ మధ్య నేను విన్నది కూడా ఏంటంటే ఒక చిన్న అమౌంట్ కనుక కట్టినట్లయితే ముందు కార్డు ఇస్తారు. ఆ తర్వాత నీకు వచ్చే రెమ్యునరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నీకు కొంత మినహాయించుకుంటూ నీకు ఆ కార్డుకి సంబంధించిన అమౌంట్ అనేది జమ చేసుకుంటారు అనేది నేను విన్నాను. అది ఎంతవరకు నిజమో ఇంకా నాకు క్లారిటీ లేదు. సో మీరెవరైనా దాని గురించి దానికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ లైఫ్ టైం జూనియర్ ఆర్టిస్ట్గా నేను పని చేయగలను అనుకున్నట్లయితేనే మీరు ఆ కార్డు తీసుకోండి, లేదంటే ఎందుకు పనికిరాదు మీకు అది.
మీరు ఫస్ట్ 15,000 25,000 వృధాగా పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి అలాంటి మూర్ఖత్వం అనేది మెయిన్గా పెట్టుకోకండి. కొంచెం మెచ్యూర్డ్గా ఉండే ప్రయత్నం అయితే చేయండి. సో విశ్వకి ఇంకొకసారి కొంచెం క్లారిటీగా నువ్వు ఏ యూనియన్లో కార్డు తీసుకుందాం అనుకుంటున్నావు అనేది, నీకు ఏ క్రాఫ్ట్ ఇంట్రెస్ట్ ఉంది అనేది కొంచెం క్లియర్గా అడిగే ప్రయత్నం తప్పకుండా నీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, సో ఈశ్వర్ గారిని మీరు అప్రోచ్ అవ్వాలనుకున్నట్లయితే వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9133440154. ఐ రిపీట్ 9133440154. వీళ్ళ కాలింగ్ నెంబర్ వచ్చేసి 7842317664. ఐ రిపీట్ 7842317664. డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు ఇస్తేనే అవకాశం ఇస్తామన్నా, లేదు కొన్ని రకాల పనులు చేస్తేనే అవకాశం ఇస్తామన్నట్లయితే నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.